రేవంత్ సర్కార్ రుణమాఫీ డ్రామాలపై తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతల నిరసనలు కొనసాగుతున్నాయి. 2 లక్షలకు పైబడి రుణమున్న రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపటాన్ని రైతులు ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కొర్రీలు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇచ్చోడ మండల ముఖరా కే గ్రామంలో రుణమాఫీ కాని రైతులంతా పట్టా పాస్బుక్లతో పంట పొలాల్లో సెల్ఫీలు తీసుకుని సీఎంఓకు పంపారు. రుణమాఫీ కాక రైతు భరోసా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. రైతు రుణాలు వెంటనే 2 లక్షల రైతు రుణాలు వెంటనే రైతు రుణాలు వెంటనే రైతు రుణాలు వెంటనే మీరు ఇచ్చిన హామీ వెంటనే. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మరి భార్య భర్తలు గిట్ట 2 పాస్బుక్లు ఉండి బ్యాంకులో 4 లక్షలు బాకీ ఉంటే 2 లక్షలు మాఫ్ చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గాని 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామం నుండి మరి దయచేసి మీరు రైతు రుణమాఫీ చేయాలి, వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు ఇస్తలేరు ఏమో బాకీలు. మీరు పోయిన ఎలక్షన్లో 2 లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిరు, కానీ ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము.